మౌలిక సదుపాయాలు మరియు విద్యుత్ రంగాలలో ఏ కంపెనీకి పెద్ద ఆర్డర్లు లభిస్తున్నాయి అని మీకు తెలుసా? ఈ రోజు మన ఫోకస్ పవర్ మెక్ ప్రాజెక్ట్స్ పై ఉంది. పవర్ మెక్ ప్రాజెక్ట్స్ ఒక ప్రముఖ ఈపీసీ కంపెనీ. పవర్ ప్లాంట్ ఎరెక్షన్, టెస్టింగ్, కమిషనింగ్, అలాగే O&M సర్వీసెస్ చేస్తుంది. ప్రస్తుతం షేర్ ధర సుమారు ₹2,360, మార్కెట్ క్యాప్ దాదాపు ₹7,500 కోట్లు. ఇప్పటి ఆర్డర్ బుక్ ₹14,000 కోట్లు పైగా ఉంది. అంటే వచ్చే 2 సంవత్సరాలకు స్పష్టమైన ఆదాయ విజిబిలిటీ. FY26కి మాత్రమే ₹10,000 కోట్లు కొత్త ఆర్డర్లు టార్గెట్ చేస్తున్నారు. ఇటీవలే ₹3,100 కోట్లు BESS ఆర్డర్ వెస్ట్ బెంగాల్ నుంచి. NTPC, అడానీ, SJVN వంటి పెద్ద క్లయింట్లు. ఇది కంపెనీ ఎగ్జిక్యూషన్ మీద నమ్మకాన్ని చూపిస్తుంది. Q2 FY26లో రెవెన్యూ 20% గ్రోత్, PAT ₹75 కోట్లు, మార్జిన్స్ కూడా స్టేబుల్ గా ఉన్నాయి. డెట్ సుమారు ₹625 కోట్లు, డెట్ టు ఎక్విటీ కేవలం 0.42, అంటే రిస్క్ కంట్రోల్లో ఉంది. రోజ్ సుమారు 16%, రోజ్ 20% పైగా క్యాపిటల్ ను ఎఫెక్టివ్ గా ఉపయోగిస్తున్నారన్న మాట. ఇప్పుడు కంపెనీ కొత్త సెగ్మెంట్లలోకి వెళ్తోంది. మైనింగ్ అండ్ MDO, రైల్వేస్, రోడ్స్, వాటర్ ప్రాజెక్ట్స్, సోలార్ అండ్ కుసుమ్ ప్రాజెక్ట్స్. FY26లో సుమారు ₹500 కోట్లు కేపెక్స్ పెట్టుబడి. టార్గెట్ రెవెన్యూ ₹8,000 కోట్లు పైగా. ఇంటర్నేషనల్ గా కూడా మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రాజెక్టులు ప్రయత్నిస్తున్నారు. వై మార్కెట్ ఇస్ వాచింగ్ దిస్ స్టాక్? పవర్ సెక్టార్ రివైవల్, భారీ గవర్నమెంట్ ఇన్ఫ్రా బడ్జెట్, థర్మల్, బ్యాటరీ స్టోరేజ్ రెండింటిలోనూ ప్రెజెన్స్, రికరింగ్ O&M ఆదాయం. అందుకే అనలిస్టులు ₹2,800 నుంచి ₹3,500 టార్గెట్ రేంజ్ ఇస్తున్నారు. రిస్క్స్ కూడా గుర్తుంచుకోవాలి. కొత్త మైనింగ్ బిజినెస్ లో క్యాష్ ఫ్లో ప్రెషర్ రావచ్చు. ప్రాజెక్ట్ డిలే అయితే మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి. గవర్నమెంట్ క్యాపెక్స్ లో అయితే ఆర్డర్లు తగ్గవచ్చు. అందుకే ఇది హై గ్రోత్, హై ఎగ్జిక్యూషన్ స్టాక్. పవర్, ఇన్ఫ్రా సెక్టార్ బూమ్ కొనసాగితే పవర్ మెక్ ప్రాజెక్ట్స్ దీర్ఘకాలంలో పెద్ద ప్లేయర్ గా మారే ఛాన్స్ ఉంది. మీ అభిప్రాయం ఏమిటి? ఇది నెక్స్ట్ మల్టీ బ్యాగర్ అవుతుందా, లేక ఇప్పటికే ధరలో గ్రోత్ వచ్చిందా? ఇలాంటి క్లీన్, సింపుల్ అండ్ ఆనెస్ట్ స్టాక్ అప్డేట్స్ కోసం ఈ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని ఫాలో అవ్వండి.